200 బొక్క దీనికి అనవసరంగా వచ్చాము, మేము ఫీల్ అవుతున్నాము కానీ వచ్చాము. హే హాయ్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఏంటో మళ్ళీ కరోనా అంటున్నారు. ఏమో కరోనా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ జస్ట్ వీ హ్యాడ్ 1 డే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. సో ఏంటి రివ్యూస్లో చూస్తే ఈ అక్వేరియం ఇది చాలా బాగుంటుంది లోపల, అది ఇది అని చెప్పారు. చెప్పేసరికి నేను సరిత బాగా ఎగ్జైట్ అయిపోయి ప్రశాంత్ ఎలా అయినా మేము ఈ అక్వేరియంకి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాము. ఇది అనమాట, ఇది అవుటర్ అపీరియన్స్. సో వెళ్ళిన తర్వాత అసలు జనాలు ఉన్నారు, ఇట్ వాజ్ లైక్ సో మనీ అనమాట, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎంట్రన్స్ వచ్చేసి ఒక 200. సో లోపలికి వెళ్ళి అంటే యాక్చువల్గా జనాలు లేకుండా వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేదేమో. దేర్ వర్ సో మెనీ పీపుల్ అరౌండ్, అంటే హాలిడేస్ టైంలో ఉంటారు కదా, సో ఆ ఫీల్ రాలేదన్నమాట. బట్ దేర్ వర్ సో మెనీ ఫిషెస్, కానీ అన్నీ ఒకేలా ఉన్నాయి. బట్ నాట్ బ్యాడ్ అనమాట. వీ హ్యాడ్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు. సో అలా నేను సరిత ప్రశాంత్ ఐ డోంట్ నో 20 minutes అనుకుంటా, 20-25 minutes అయిపోయింది మొత్తం ఆ టూర్ అంతా. సో దేర్ వర్ మెనీ ఫిషెస్. ఇంకా వాటి సైంటిఫిక్ నేమ్స్ కొన్నిటికి మెన్షన్ చేశారు, కొన్నిటికి మెన్షన్ చేయలేదు. కొన్ని క్రౌడెడ్గా ఉందన్నమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏంటి స్టార్టింగ్ మేము మొత్తం అది అట్లా ఉంటుంది అనుకున్నాం, కానీ మొత్తం పెద్ద పెద్ద ఎక్వేరియంలు చేసేసి దాంట్లో ఫిష్లు ఇస్తాడు అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. నెక్స్ట్ టైం ఇది కాకుండా ప్లానెట్ వరల్డ్ ఎక్వేరియం అయితే ఇంకా బాగుంటుందంట. మాకు అది దూరం అయిపోద్దని చెప్పేసి మేము వెళ్ళలేదు, ఇలా ఇక్కడికే వెళ్ళిపోయాము. ఇంకా దీని తర్వాత ఇంకో ప్లేసెస్ చూడొచ్చులే అని చెప్పేసి we just covered it అనమాట. బట్ there are so many small fishes, big fishes. అన్నిటిలోకి నాకైతే గోల్డెన్ ఫిష్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. ఐ లవ్ ఫిషెస్ అనమాట. దాంట్లో గోల్డెన్ ఫిష్ అంటే తినడానికనే కాదు, అప్పుడెప్పుడో నా బర్త్డేకి మధు అండ్ సందీప్ అని మా క్లాస్మేట్స్ వాళ్ళు నాకు ఒక అక్వేరియం అంటే ఒక చిన్న పాట్ గోల్డెన్ ఫిష్, ఇంకా దాని ఫుడ్, ఇంకా దాంట్లో ఏదో పెట్టడానికి ప్లాంట్స్ అలాంటివి ఇస్తారు కదా, సో అవి ఇచ్చారనమాట. అవి ఇస్తే ఏంటి కొత్త కదా, బాగా వారానికి ఒకసారి వాటర్ చేంజ్ చేయడం, దాన్ని బాగా చూసుకోవడం, అలా అదే పెద్ద నా బెస్ట్ ఫ్రెండ్ లాగా రోజు పొద్దున సాయంత్రం దాంతోనే గంటలు మాట్లాడేదాన్ని, కొంచెం దాంతో ఆడుకునేదాన్ని. గోల్డెన్ ఫిషెస్ మై ఫేవరెట్ అనమాట. సో ఒకరోజు అలాగా ఒక 1 month ఉందేమో నా దగ్గర అది. ఆ తర్వాత కాలేజ్కి వచ్చేసరికి ఇట్లా పైన తాగుతుంది అనమాట. ఏంటి తాగుతుంది అంటే ఫుడ్ ఎక్కువ, ఎవరో నాకు తెలియదు ఎవరేసారో, చాలా ఫుడ్ వేస్తారు లోపల. సో వేసేయడం వల్ల అది తినేసి ఇట్లా పైన తాగుతుంది. అసలు ఎంత సాడ్ ఫీల్ అయ్యానంటే ఏడ్చేసాను అనమాట. ఏడ్చేసి ఆ తర్వాత ఏంటి దాన్ని మా ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి దాన్ని పూడ్చి అక్కడ ఫ్లవర్స్ పెట్టి వచ్చేసాము. దాట్ వాజ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. అంతే, అదే నేను పెంచుకోవడం. ఇప్పుడు దీంతో ఆడుకుంటున్నా చూసారా, అట్లా ఆడుకుంటుండే దాన్ని గోల్డెన్ ఫిష్తో. ఆ తర్వాత మళ్ళీ 2-3 సార్లు ఫిషెస్ తెచ్చాను నేను, చిన్న చిన్న ఫిషెస్ అలా తెచ్చి. ఆ పాట్ ఉంది కదా, ఎయిర్ కోసం ఇంకోటి ఏదో మిషన్ ఉంటుంది అనమాట, ఆ మిషన్ తెచ్చి పెట్టాము. పెట్టిన తర్వాత కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్, కానీ ఎందుకో చేపలు ఒక 10 daysకి 15 daysకి అలా చచ్చిపోతూ ఉండేవి. సో ఇలా నేను తెచ్చి వాటిని పెంచలేక చంపేయడం నాకు ఇష్టం లేక ఇంకా సర్లే అని చెప్పేసి చేపలు పెంచడం మానేశాను. ఆ తర్వాత మా ఒక ఆంటీ చెప్పారు, అలా చేపల్ని మనం తెచ్చి పెంచుకోకూడదు, వాళ్ళు చేపలు చాలా హర్ట్ అవుతాయి, అట్లా ఏదో చెప్పారు. సో ఇంకప్పటి నుంచి ఇంకా నేను చేపలు పెంచుకోలేదు. ఏమో తెలియదు ఫ్యూచర్లో పెంచుకుంటానా లేదో కూడా. కానీ we felt so happy అనమాట seeing different fishes here. వరల్డ్ ఎంత, ఐ మీన్ గాడ్ ఎంత గ్రేట్ కదా, ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీచర్స్
different animals, different fishes, different colors, different shapes, different scales. నేచర్ ఏది డూప్లికేట్ చేయదు. బట్ ఇంకా నయం పెద్ద పెద్ద షార్కులు లాంటివి లేవు ఇక్కడ. హోప్ ఫ్యూచర్లో ఏదో నాగార్జున సినిమాలో వాడు వెళ్తాడు కదా అండర్ వరల్డ్ సంథింగ్, ఎక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వస్తాడు. అదే రమ్యకృష్ణ ఉంటుంది, తనకి కాళ్ళు పనిచేయవు, ఆ తర్వాత మళ్ళీ పనిచేస్తుంది. ఆ మూవీ చూసినప్పుడు అనుకున్నాను అనమాట ఇలాంటి ప్లేస్కి ఒకసారి వెళ్ళాలని. కానీ చాలా చిన్న ప్లేస్, ఇట్స్ నాట్ ఈవెన్ దానికి ఏమంటారు కాలు గోటికి కూడా రాలేదన్నమాట. బట్ నాట్ బ్యాడ్, ఓకే ఓకే. అసలు ఏంటి అక్కడ ఫిష్ల కన్నా పాకడ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే. బట్ వాట్ ఎవర్, ఫైనలీ వీ హ్యాడ్ ఇట్ అనుకున్నాము, వెళ్ళాము. సో సమ్హౌ దిస్ కంప్లీట్స్ ఆర్ ఏమంటారు ఎక్వేరియం దగ్గరికి ఇట్లా ఉండే ఫిష్ దగ్గరికి వెళ్ళాలనుకున్నది. అండ్ దే ఆర్ సో మెనీ స్టార్ ఫిషెస్ ఓవర్ దేర్, సో మెనీ స్టార్ ఫిషెస్ వెనకాల ఉన్నాయి స్టార్ ఫిషెస్. కానీ కదలట్లేదు అనమాట, ఒకే దగ్గర ఉన్నాయి. అండ్ చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో స్టార్ ఫిష్ని చూసి సముద్రం బందర్లో సముద్రంకి వెళ్ళినప్పుడు స్టార్ ఫిష్ దగ్గరికి వెళ్ళి ఇది భలే ఉందని చెప్పేసి వెళ్ళి పట్టుకున్నాను. అది కుట్టిందనమాట, కుట్టి నా దగ్గరే ఉంది అది. ఇంకా తర్వాత దాన్ని ఇంటికి కూడా తెచ్చుకున్నా, అది ఎండిపోయింది దాన్ని. ఇంకా అలా పడేసాం అనమాట. సో ఈ ఒక్క మూమెంట్లో మేము ఎగ్జైట్ అయ్యామన్నమాట. వా హోటల్ కనుకుంటూ సారీ ఇది కూడా లేకుండా ఉంటే యూస్ టు ఫీల్ సో బోర్డ్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ కొంచెం కంపారిటివ్లీ కొన్ని బిగ్ ఫిషెస్ ఉన్నాయి అండ్ దే వర్ సో నైస్ అన్నమాట. అండ్ ఈ మధ్య ఫిష్ కర్రీ